దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతాను. చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని హెచ్చరిక చేస్తూ తన రాకడ గురించినటువంటి సంగతులు కొన్ని ఈ 21వ అధ్యాయంలో లూకా సువార్తలో చెప్తా ఉన్నాడు. అయితే చాలా సూచనలు చెప్పిన తర్వాత రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. ఇలాంటి సూచనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నప్పుడు మీరు చాలా విశ్వాసంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పుతూ ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉండకుండా చూసుకోండి అంటున్నాడు. మీ హృదయాలు ధైర్యంగా ఉండాలి. మీరు రాకడ కొరకు ఎదురు చూసే క్రమంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఏమిటి అంటే, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉండొద్దు అంటున్నాడు. తిండి వలన అంటే కేవలం భూ సంబంధమైనటువంటి ఆహారం కొరకే, వస్త్రాల కొరకే 24 hours కష్టపడుతూ మనుషులు జీవిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన స్పృహ కానీ, ధ్యాస కానీ లేనటువంటి వారు చాలామందే ఉన్నారు. అలాగా మీరు ఉండకుండా, మత్తుగా ఉండకుండా, మత్తు అంటే మందు తాగడం, అదేవిధంగా ఈ భూ సంబంధమైనటువంటి మత్తు పానీయాలు, గంజాయి, ఇలాంటి విషయాల జోలికి మీరు వెళ్ళకుండా ఉండండి అంటూ, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, ఐహిక విచారాలు కలుగుతాయి. ఐహిక సంబంధమైన విచారాలంటే ఎలా ఉంటాయంటే, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా కుటుంబం ఏమవుద్దో, నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, నేను ఏ స్థితిలో ఉండబోతున్నాను, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. నా కుమారుడు ఏమవుతాడో, నా కుమార్తె వివాహం ఏమవుద్దో, ఇలాంటి తలంపులన్నీ కూడా మనుషుల్ని మత్తులోనికి, విచారంలోనికి తీసుకువెళ్ళిపోతాయి. సమస్త భారము దేవుని మీద వేసి ప్రార్థన చేసే స్థితి మీకు ఉండాలి. ఒకవేళ ఐహిక విచారముల వలన, మత్తు వలన, తిండి వలన మీరు మందంగా ఉంటే, అంటే ఆత్మ సంబంధమైన ధ్యాస లేకుండా, ఆత్మ సంబంధంగా చైతన్యవంతంగా లేకుండా, ఉజ్జీవించబడకుండా, ఈ స్థితిలోనే శరీర సంబంధమైన విషయాల్లోనే ఆసక్తి పెంచుకున్నట్లయితే ఆ దినము మీ మీదికి దొంగవలే వచ్చుద్ది అన్నాడు. చూడండి, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చునట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము అంటే రాకడ దినం. యేసు ప్రభువారు రెండవసారి భూమి మీదికి రాబోతున్నటువంటి ఆ దినము దొంగవలే వచ్చుద్ది. ఎవరికి తెలియకుండా, సడన్గా, ఊహించని సమయంలో అర్ధరాత్రి వస్తాడో, లేదా
మిట్ట మధ్యాహ్నం వస్తాడో సాయంకాలం వస్తాడో తెలీదు, ఏ సమయం వస్తాడో తెలీదు. దొంగ వలె మీ మీదికి ఆ దినము రాకుండా, ఉరి వచ్చినట్టు మీ మీదికి రాకుండా, సడన్గా మీ మీదికి ఆ దినము ఆయన రాకడ వచ్చినప్పుడు మీరు ఈ స్థితిలో ఉంటే తప్పించుకోలేరు. ఐహిక విచారాల చేత, అదేవిధంగా తిండి వలన, మత్తు వలన మీ హృదయాలు కృంగిపోయి ఎలా జరుగుద్దో ఏంటో, ఏమవుద్దో, భవిష్యత్తు ఏందో అని ఎలాంటి తలంపులతో నీ హృదయము, నీ మనస్సు వాటిలోనే మునిగిపోయి తేలుతూ ఉన్నట్లయితే ఏమవుద్దంటే దేవుని రాకడ సడన్గా వచ్చుద్ది, మీరు నష్టపోతారు అని చెప్తా ఉన్నాడు. ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చు. అంటే భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రజలందరి మీదకి, నమ్మిన వారి మీదకైనా నమ్మని వారి మీదకైనా, అదేవిధంగా మత్తుగా ఉన్న వారి మీదకైనా యాక్టివ్గా ఉన్న వారి మీదకైనా అందరికీ రాకడ దినం ఒకటి ఉంది. అయితే భూమి అన్నంతటా నివసించు వారు అందరి మీదకి ఆ దినం వచ్చుద్ది. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని, అంటే రాకడ వస్తుంది కంపల్సరిగా. ఆ ప్రభు రాకడలో మీరు తప్పించబడాలి. భూ సంబంధమైన ఈ మత్తు, విచారము ఇవన్నీ విడిచిపెట్టి ఆయనతో ఎత్తబడేటట్టుగా ఉండాలి. విడిచిపెట్టబడేటట్టుగా ఉండకుండా ఆయనతో ఎత్తబడే విధంగా మీ ఆత్మ సంబంధమైన జీవితము ఉండాలి అని ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉంటే ఆ దినాన్ని తప్పించుకుంటాం మనం. ఆ శాపం మన మీదికి రాదు, విడిచిపెట్టబడే పరిస్థితి ఉండదు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అనే మాట తన శిష్యులకి, తన ప్రియులకు, తను నమ్మిన వారికి చెప్తున్న మాట ఇది. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ అలర్ట్గా ఉండాలి. ప్రభు రాకడ ఇప్పుడు వస్తే ఇప్పుడు నేను ఆయన దగ్గర ఉంటాను, లేదా రేపు వస్తే రేపైనా వెళ్తాను, లేదా ఇంకా 10 ఏళ్ళకు వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను అని ఒక విశ్వాసి, ఒక సేవకుడు భూ సంబంధంగా ప్రభుని ఎవరైతే అనుసరిస్తున్నారో, ఆత్మ సంబంధంగా ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరూ కూడా ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండి ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మత్తు విడవండి, తిండి, అదేవిధంగా ఐహిక విచారాలు వీటన్నిటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా చైతన్యం కండి, ఉజ్జీవించబడండి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడండి అని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు చెబుతున్న ప్రభువారు ఆయన కూడా చాలా అలర్ట్ చేస్తూ ఆయన కూడా చాలా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 37. ఆయన ప్రతిదినము పగటి దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. పగటి యందేమో దేవాలయంలో బోధిస్తూ ఉండేవాడట. వచ్చిన వారందరికీ కూడా రాజ్య సువార్త ప్రకటించేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, దయ్యాలను విడిపించేవాడు. అదేవిధంగా రాత్రి సమయంలో ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ అలాగా సమయం గడుపుతూ వచ్చాడట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన
ఎంత అలర్ట్గా ఉన్నాడో చూడండి. ఆయన ఉంటూ తన శిష్యులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీరు మత్తుగా ఉంటే ఆ దినము మీ మీదికి దొంగవలే వచ్చింది, మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఆయన ఎదుట నిలబడే శక్తిమంతులగునట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, మత్తుగా ఉండొద్దు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు రాకడ ఈ క్షణంలో జరిగితే నీవు ఎత్తబడే స్థితిలో ఉన్నావా, విడవబడే స్థితిలో ఉన్నావా, మత్తుగా ఉన్నావా, ఐక్య విచారాలతో ఉన్నావా, తిండి వలన లేదా భూ సంబంధమైనటువంటి ఈ సమస్యల్లోనే భౌతిక సంబంధమైన అవసరాల కొరకే నీ ఆరాటం పోరాటం అయితే నీవు విడిచిపెట్టబడతావు. ప్రభు ఎదుట నిలవబడేటువంటి శక్తి నీకు ఉండదు. ప్రభు ఎదుట నిలవబడేటువంటి శక్తి నీకు కావాలంటే ఎల్లప్పుడూ విసుకక ప్రభువారిలాగా మనం కూడా ప్రార్థన పరులమై ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. దానివలన మనకు శక్తి వచ్చింది, ప్రభువుని ఎదుర్కోగలం. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవునికి వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేమందరము ప్రార్థనలో కొనసాగునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.